బాయ్స్ 800 మీటర్ బాయ్స్ జాతీయ పతాక ఆవిష్కరణ జరిగిన తర్వాత ఎవరు కూడా క్లాప్స్ కొట్టకూడదు, శాల్యూట్ చెప్తాం. ఒక బీట్ వస్తుంది, జనగణమన బీట్, తర్వాత ఆర్డర్. ఆల్ పార్టిసిపెంట్స్ అటెన్షన్, శాల్యూట్. Loyal competition, respecting the rules and regulations which govern them, and the serious of participating in them. the glory of participating. Namaskaram. So, looking at this gathering, it's very, I'm very much happy to see all of you here. So, basically, ఈ రోజు రేపు 2 days I want normal days in your life definitely. So gathering here, all of your friends over there, at the same time your teachers అందరితో పాటు 2 days ప్రాపర్ గా ఎంజాయ్ చేయండి, హ్యావ్ గుడ్ ఫుడ్, గుడ్ టైం. ఓకే, సో ఎలాంటి మెడికల్ ఇష్యూస్ లేకుండా, సో everything is taken care of here. So if you have any issues, just let us know. So but make this event a memorable event in your life, and all the best every one of you. So I want the referees to be properly managed only. So I don't want any discriminations or any like the schools or management. Referees proper ga undali. I want these only. So just make sure that referees do the proper duty. At the same time, పిల్లలకి అందరికీ చెప్తున్నానండి. So just enjoy this event. So I don't want any incidents to happen. So జాగ్రత్తగా ఆడండి, జాగ్రత్తగా ఎంజాయ్ చేసుకోండి. So at the same time, you want anything you want. So just reach out to us. We'll definitely provide. Okay, this I want to close. So all the best for every one of you. Thank you. వేదికపై ఉన్న జిల్లా కలెక్టర్ గారికి, ఆడియో గారికి, డిఓ గారికి, డిఎస్ఓ గారికి, స్పోర్ట్స్ కోచెస్, టీచర్స్, డిగ్నిటరీస్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు కోనసీమ క్రీడోత్సవాలను మన జిల్లా కలెక్టర్ గారు ఇనిషియేటివ్ తీసుకొని మన జిల్లాలో నిర్వహిస్తున్నారు. విద్యార్థులను ప్రోత్సహించి ఈ క్రీడా పోటీలకు సంసిద్ధం చేసిన ఉపాధ్యాయులకు, వ్యాయామ ఉపాధ్యాయులకు నా అభినందనలు. ఈ క్రీడోత్సవం ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కోనసీమ క్రీడోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. మరి నేను డాక్టర్ ఎస్కే సలీం బాషా, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్. మరి ఈ క్రీడోత్సవానికి మా కలెక్టర్ గారు డాక్టర్ మహేష్ కుమార్ రావిరాల, అలాగే జేసీ మేడం గారు, అలాగే ఆర్డీఓ మేడం అటెండ్ అవ్వడం జరిగింది. ఈ క్రీడలు 2 రోజుల పాటు జరిగితే జిల్లాలో ఉన్నటువంటి 22 మండలాల నుంచి బాలబాలికలు 6, 7, 8 తరగతి పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ క్రీడోత్సవాలలో భాగంగా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ నిర్వహించడం జరిగింది. ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో గెలుపొందిన వారికి రేపు ఈవినింగ్ 5 o'clockకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఎవరైతే మంచి ప్రతిభ కనపరిచారో వాళ్ళకి ప్రత్యేకంగా చూడడం, ప్రత్యేకంగా అభినందించడం జరుగుతుంది. ఇక క్రీడోత్సవాలు అనేవి రాబోయేటటువంటి సంవత్సరాల్లో కూడా ఈ క్రీడోత్సవాలు నిర్వహించాలని, దీని యొక్క ఉద్దేశము విద్యార్థులందరూ కూడాను మానసికంగా అలసట చెందడం వల్ల వారికి శారీరక శ్రమ ఇస్తే క్రీడల్లో పాల్గొనడం వల్ల వాళ్ళకి ఏ రకమైనటువంటి మానసిక ఒత్తిడి నుంచి దూరం అవుతారనే ఉద్దేశం మీద గౌరవ కలెక్టర్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికోసము ఇక్కడ 22 మండలాల నుంచి సుమారుగా 2600 మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. ఈ క్రీడాకారులకు అందరికీ కూడాను డాక్టర్ గౌరవ కలెక్టర్ గారు డాక్టర్ రావులాల్ మహేష్ గారు ఈ క్రీడాకారులందరికీ కూడాను యూనిఫామ్స్ ఇవ్వడం,
అదేవిధంగా అకామిడేషన్ ఏర్పాటు చేయటం, అలాగే మార్నింగ్ టిఫిన్, స్నాక్స్, లంచ్, అలాగే ఈవినింగ్ స్నాక్స్, ఈవినింగ్ డిన్నర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరు పీడీఎల్స్కి అలాగే వచ్చినటువంటి టీచర్స్ అందరికి కూడాను యూనిఫామ్స్ ఇవ్వడం జరిగింది. చాలా మంచి వాతావరణంలో ఇక్కడ అన్ని ఏర్పాట్లు జరిగినాయి. అలాగే పిల్లలకి ఏదైనా ఆరోగ్యపరమైనటువంటి గాయాలు ఎటువంటి జరుగుతుందో డిఎంహెచ్ఓ గారు కూడా ఇక్కడ ఒక స్టాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా శానిటరీ డిపార్ట్మెంట్, మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఇక్కడ అన్ని రకాలైన క్లీన్లీనెస్ని ఏర్పాటు చేయడం కోసం అందరినీ శానిటరీ డిపార్ట్మెంట్ని ఇక్కడ మొబిలైజ్ చేయడం జరిగింది. ఇది డిఎస్ఏ ఆధ్వర్యంలో డిఎస్డిఓ గారు కూడా చాలా చక్కటి కోఆపరేషన్తో ఇక్కడ ఈ సజావుగా క్రీడలు బాగా జరిగేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2 రోజులు ఇవి కూడా పిల్లలు బాగా ఆడుకొని వాళ్ళు మానసిక ఒత్తిడి దూరం చేసుకొని ఎంజాయ్ చేయాలనే ఉద్దేశం మీద క్రీడలు నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. Okay, 3 clap. 1 2 3, 1 2 3, 1 2 3, 1 2 3, 1 2 3, 1 2 3. అలాగే ముందుకు వెళ్ళిపోతే స్వాగతం సుస్వాగతం చెప్పి గౌరవ రావులపాలెం సమున్నతమైనటువంటి గౌరవాలు అందిస్తుంది జిల్లా యంత్రాంగానికి. అద్భుతమైనటువంటి వారి యొక్క ముందుకు వచ్చినటువంటి దృశ్యాన్ని చూస్తున్నాం. జిల్లా విద్యాశాఖ లయబద్ధమైనటువంటి బ్యాంక్ విన్యాసాలతో ముందుకు సాగుతుంది. ఈసుమండ పాఠశాల, అంబర్పేట మండలం అమలాపురం గారు ఎన్సీసీ కవాజుతో ఖాళీగా నేర్చుతున్న టీం ముందుకు వస్తూ ఉన్న సమయాన్ని మనం చూస్తూ ఉన్నాం. భాషగా రావాలి, పనిగారు ముందుకు తీసుకున్నారు. భాషగా అయినా వెళ్ళి విగ్రహాలను తొలగించే వినాయక స్వామి, ముక్తేశ్వర స్వామి వారి ఆలయం అన్నీ కలబోసినటువంటి ఆధ్యాత్మికమైన క్షేత్రం. అదేవిధంగా అనేక రకాల స్వతంత్ర సంగ్రామాలకు ఆయుపట్టైనటువంటి మండలం. గోదావరి తీర ప్రాంతాల్లో మధ్యలోకి వెళ్లే జిల్లా మండలం అయినవెల్లి మండలం. అయినవెల్లి క్రీడాకారులు గౌరవ వందనాన్ని అందిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. మీ క్రీడా స్ఫూర్తి అద్భుతీయం, అమోఘం. చక్కని క్రీడా స్ఫూర్తితో ముందుకు వెళ్తూ ఉన్నారు. వారిని అనుసరిస్తూ ముందుకు సాగాలి. ఆలమూరు మండలం ముందుకు రావాలి సార్. ధన్వంతరీదేవి ఆలయం అక్కడే ఉంది. ఆలమూరు భైరవతాలకు ప్రసిద్ధి, గోదావరి ఆనకట్టలకు ప్రసిద్ధి. ఆలమూరు మండల విద్యార్థులు ముందుకు వెళ్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అల్లవరం విద్యార్థులు స్వామి వారి దేవాలయం తెలియజేసిన మండలం కపిలేశ్వరం. ఇసుక రీక్షలు ప్రప్రథమంగా ఉన్న మండలమైన సందేశం. కాకర్ల సుబ్బారావు గారు ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి 2 బ్రహ్మ దేవాలయాలుంటే ఒక బ్రహ్మ దేవాలయం కోట మనకోసం ద్రాక్షారాం లింగేశ్వర స్వామి వారి దేవాలయం. ఉత్తమోత్తమైనటువంటి క్రీడాకారులు అందించినటువంటి గ్రామం మనకి రామచంద్రపురం. బాయ్స్ అండ్ గర్ల్స్ వారి గౌరవాన్ని అందిస్తూ We shall take part in
ద కోనసీమ క్రీడోత్సవం కోనసీమ క్రీడోత్సవం ఆటలతో ఆరోగ్యం ఆటలతో బంచు పడకుండా మీరు కొంచెం ఖాళీ చేయండి అలాగే వాళ్ళు కూడా అరే అందరూ ఒకసారి వరుసలో నిల్చోండి. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అలాగే ఒకసారి నిల్చోండి. ఫస్ట్ పట్టుకెలా జరగండి. భయంగా ఖాళీ ఇవ్వండి. భయంగా ఖాళీ ఇవ్వండి. ఈ మ్యాచ్ కి గెస్ట్ ఆఫ్ ఆనర్ గా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సలీం బాషా గారు ఈ కోర్టుని ఓపెన్ చేసి ప్లేయర్స్ కి విశేష చెప్పవలసిందిగా కోరుచున్నాం. హాయ్ ఇలా పిలిచాను. రామకృష్ణ బీచ్ వెల్ఫేర్ సంబంధం కోకోటీంలోనే గమనించాలి. 2 సార్లు పిలుస్తాం, 3 సార్లు స్కాచ్ చేస్తాం. గమనించాలి. రావులపాలెం సెటిల్ బ్యాట్స్మెన్ టీం రావాలి. రావులపాలెం మలికిబాయి రిపోర్ట్ చేయాలండి. ఆలపూర్ రెడీగా ఉంది. మలికిబాయి
మరి ఎవరు లయబద్ధమైనటువంటి డ్రమ్ విన్యాసాలతో శ్రీనివాస్ గారు మీ టీమ్స్ తో పాటు ఉండండి. టార్చ్ రెడీ చేసుకోండి. మార్చ్ ఫస్ట్ ఇస్ టైం ఫర్ మార్చ్ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా గౌరవ విశేషమైనటువంటి విజయవంతమైనటువంటి అమలాపురం జిల్లా మనకి మన ముందుకు వస్తుంది. వారికి స్వాగతం గౌరవ అతిథులందరినీ కూడా వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతూ ముందుగా వచ్చే